స్వామి కంటి గురించి ఏమైనా చెప్తారు స్వామి ప్రజలకు? జై శ్రీరామ్. ఇదివరకు వీడియోలో మీకు చెప్పినట్టుగా కంటి ఆరోగ్యం గురించి ఈ సమాజంలో ఎక్కువైపోతున్నాయి రోజు రోజుకు. చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా మన కంటద్దాలు వాడుతూ ఉన్నాం. ఏమంటే ఇప్పటివరకు చెప్పిన వీడియోలో చెప్పినట్టుగానే రక్తనాళాల్లో శుభ్రత లేకపోవడం అనేది మెయిన్ కారణం. అది కాకుండా మనం చిన్నప్పటి నుంచి వ్యవహరిస్తున్న రకరకాల పద్ధతుల వల్ల మనతో పాటు మన పిల్లలు కూడా బలైపోయే కళ్ళ వ్యాధులకు బలైపోయే ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తున్నాం. ఎందుకు అని అంటే చిన్నప్పుడు మన తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకునేవాళ్ళు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండేవాళ్ళు. మనకు ఒక ఏజ్ వచ్చాక మన ఆరోగ్యం గురించి మనమే జాగ్రత్తలు తీసుకోలేకపోవడంతో అన్ని ప్రాబ్లమ్స్ మనమే ఫేస్ చేయాల్సి వస్తుంది. మెయిన్ ఏమంటే కళ్ళకు సంబంధించిన అనేక రకాల జబ్బులు రావడానికి ఏం ప్రాబ్లం అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఈ కాలంలో కంటిని ఎక్కువగా దుర్వినియోగం చేయడం. అదేంటి దుర్వినియోగం చేయడం ఏంటి? వాడుకుంటాం కానీ ఎట్లా దుర్వినియోగం అంటే ఎక్కువ స్ట్రెయిన్ ఇవ్వడం. మనకు మామూలుగా చదువుకోవడానికి 1 గంట 2 గంటలో టైం తీసుకొని వాటిని చదువుకొని ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రావడం అవన్నీ వేరే విషయం. కానీ నైట్ అవుట్ చేయడము, ఎక్కువసేపు ఒకే పుస్తకాన్ని ఒకే పేజీని చిన్న చిన్న అక్షరాలను చదువుతూ ఉండడం వల్ల కంటికి అద్దాలు వచ్చేసి సోడా బుడ్డి అద్దాలని కానీ ఇంకేమన్నా కానీ అనేక రకాల ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంటుంది. దానికి సొల్యూషన్స్ ఏమంటే ప్రతి అర్ధగంటకు ఒకసారి కళ్ళను చల్ల నీళ్ళతో కడుక్కోవడము, కొద్దిసేపు రెస్ట్ ఇవ్వడము, తద్వారా మనము కంటి ఆరోగ్యాన్ని చేకూర్చుకోవచ్చు. ఎక్కువగా కంప్యూటర్ వర్క్ చేసేవాళ్ళు, ఇట్లాంటి పనులు కంటికి స్ట్రెయిన్ ఇచ్చే ఎక్కువ వర్క్లు చేసే వాళ్ళందరూ కూడా ఈ విధానాన్ని పాటించండి. రెండవ విధానం ఏమంటే మీరు ఎన్నో పండ్లు గిండ్లు అన్నీ తింటూ ఉంటారు, అన్నీ చేస్తుంటారు, కానీ బాదం పప్పును ఎప్పుడన్నా మీరు గమనించండి. ఆ బాదం పప్పు మన కంటి ఆకారంలో ఉంటుంది. ఈసారి అదే పనిగా గమనించండి. దాన్ని ఏం చేయాలంటే రాత్రిపూట ఒక 5-6 పప్పుల్ని కానీ అట్లా నానబెట్టండి. పొద్దున్నే లేచి ఆ పొట్టు ఒలిచి 1 స్పూను తేనెను తీసుకొని దానిలో ఈ బాదం పప్పులు మెత్తగా నలిపేసి దాన్ని తింటూ ద్వారా ఆ తేనె నాకుకుంటూ దాన్ని తినేయడం ద్వారా మీ కంటి ఆరోగ్యం అద్భుతంగా చేకూరుతుంది. ఎందుకంటే బాదం పప్పుల్లో ఉన్న విటమిన్స్ అవన్నీ కూడా మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. కానీ మనము ఇవన్నీ ఎన్ని చేసినా కానీ కొన్ని ఆరోగ్య విధానాలు పాటించాలి. చిన్నప్పుడు మన అమ్మ వాళ్ళు, మన తాతగారు వాళ్ళందరూ కూడా తలకు పోసుకునే విధానాన్ని మనకు నేర్పించారు. ఏంటి స్వామి? తలకు ఎట్లా పోసుకోవాలని, తలస్నానం ఎట్లా చేయాలని. ఆ కాలంలో సీకాయ కానీ, కుంకుడుకాయ కానీ, సీకరేణి పొడి కానీ, అది ఎవరికి చాలామంది తెలియదు. ఇట్లాంటి పొళ్ళు తలకు పోసుకోవడంకి వాడడం వల్ల ఆరోగ్యంగా ఉండేది జుట్టు. తద్వారా అప్పుడే నెరిసిపోకుండా చాలా ఆరోగ్యంగా 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినా కానీ నల్లటి జుట్టుతో నిగనిగలాడుతూ కంటికి సంబంధించిన ఆరోగ్యాన్ని కూడా పొందుతూ ఉండేవాళ్ళు. దానికి ముందు ఏం చేసేవాళ్ళంటే ఆముదంతో తలకు మసాజ్ చేసేవాళ్ళు. మన చిన్నప్పుడు ఆముదం ఎక్కువ వాడడం వల్ల తలస్నానం చేసే ముందు ఒక 1/2 అవర్ ఈ ఆముదంతో తలను బాగా మసాజ్ చేసి రుద్దుకొని నానబెట్టి తర్వాత ఈ సీకాయ పొడి కానీ, కుంకుడుకాయ పొడి కానీ ఇట్లాంటివి వాడడం వల్ల ఇంకా మనము బాగా పోవాలంటే పెరుగు అద్భుతంగా పనిచేస్తుంది. పెరుగా స్వామి? పెరుగు మన జుట్టును పట్టు మాదిరిగా తయారు చేసేందుకు ఈ పెరుగు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. తమాషా ఏమంటే అదే పెరుగు తలలో ఉన్న వేడిని తీసేయడం ద్వారా, అంటే పెరుగు ఏం కల్తీ చేయాలా స్వామి? ఏం కలపక్కర్లేదు. అదే మాదిరిగా పెరుగును కొద్దిగా డైల్యూట్ చేసి పట్టించుకోవడమే. పెరుగు అట్లే పట్టించుకోవచ్చు. తలకు పట్టించుకొని ఒక 10-15 నిమిషాలు ఉంచేసి తర్వాత మీరు నేను చెప్పిన విధంగా షాంపూలు వాటి జోలికి పోకుండా ఈ కుంకుడుకాయ కానీ ఇట్లాంటి వాటిని వాడుకుంటూ ఉండడం వల్ల మీ
కంటి చూపు కూడా అద్భుతంగా రేజ్ అవుతుంది. కంటిలో ఉన్న నర్వ్స్కి పవర్ వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే జుట్టు తల భాగము వేడి తగ్గి చల్లబడుతుందో ఆ చల్లదనం అనేది కంటికి ప్రసరించి తద్వారా కళ్ళల్లో ఉన్న నరాలన్నీ కూడా అద్భుతంగా పనిచేసి 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చినా కానీ వాళ్ళకి కంటి చూపు తగ్గేది కాదు. కాబట్టి మీరు కూడా ఆ షాంపూలు గింపులు అవన్నీ పక్కన పెట్టి నేను చెప్తున్నందుకైనా వాటి ఒక ప్రయోగం మాదిరిగా అనుకొని 1 నెల రోజులు ఈ షాంపూలు ఇవన్నీ కూడా పక్కన పెట్టి సీకాయ కుంకుడుకాయ ఇట్లాంటి వాటితో కూడా షాంపూలు అమ్ముతున్నారు. కెమికల్స్ కలపకుండా దొరికితే అయితే కనుక మీరు వాటిని తెచ్చుకొని వాడండి. లేకపోతే మీరు చేసుకోండి. మార్కెట్లో దొరుకుతాయి మనకు బాగా ప్యూర్గా ఉండేటివి. లేదంటే మనం కుంకుడుకాయ కానీ సీకాయ కానీ తెచ్చుకొని ప్యూర్గా మనం ఇంట్లో చేసుకొని వాడుకోవడం ద్వారా క్వాలిటీ అనేది మనకు బాగా వస్తుంది. క్వాలిటీ ద్వారా మనకు ఆరోగ్యం చేకూరుతుంది. రెడీమేడ్ బార్లు అమ్ముతారంటే కుంకుడుకాయలు తెచ్చి మనం చేసుకోవడం సొంతంగా చేసుకోవడం ద్వారా మనకు సంతృప్తి ఉంటుంది, ఆరోగ్యం కూడా బాగుంటుంది. కాబట్టి ఇది చేసుకొని అందరూ ఆరోగ్యంగా ఉండండి. మీకు ఆరోగ్యం చేకూరాక 10 మందికి చెప్పండి. థ్యాంక్ యూ స్వామి. 10 మందికి బాగా కళ్ళు బాగుండాలని బాగా చెప్పారు స్వామి. ఉంటా స్వామి.